జగన్మోహన్ రెడ్డి గారు నేను అమాయకుణ్ణి, నేనేం చేయలేదు అని చాలాసార్లు చెప్తుంటారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు మనతో కాకుండా తిరుమల వెంకటేశ్వర కూడా చెప్పాడు, నేను అమాయకుణ్ణి, నేనేం చేయలేదు అని. కానీ చేసిందంతా కల్తీయే, మహాపాపం, అపరాధం, మహాపచారం. దేవుడికి బహుశా భారతదేశంలో ఏ దేవుడికి ఎవ్వరు కూడా, ఔరంగజేబు లాంటి వాళ్ళు కూడా ఇంత మహాపచారం చేయలేదు. ఇంత మహాపచారం ఎందుకంటున్నా అంటే, దేవుడికి ప్రీతిపాత్రంగా పెట్టుకునే మనం సమర్పించే ప్రసాదాన్ని తెలిసి కల్తీ చేసాం. తెలియకుండా చేస్తే ఏదో బై మిస్టేక్ చేశాలే అనుకోవచ్చు. తెలిసి కల్తీ, తెలిసి మరి నేరం చేయడం అనేది ఇంకా ఘోరం. అలా తెలిసి మరి దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారు, నెయ్యిని కల్తీ చేశారు. చుక్క పాలు కొనకుండా 60 లక్షల లీటర్ల నెయ్యిని తయారు చేశామని దేశానికే కాదు, రాష్ట్రానికే కాదు, రాష్ట్రంలోని ప్రజలకే కాదు, దేవుడికి కూడా చెప్పేశారు. చివరికి దేవుడి దగ్గర కూడా గేమ్స్ ఆడారు. నిజం ఎప్పటికైనా గెలవాలి, నిజమే గెలవాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మేము 4-5 సంవత్సరాలుగా తిరుమలలో అపచారం జరుగుతోంది, లడ్డూలో అపచారం జరుగుతోంది, తిరుమల నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ ఉంది, లేకపోతే ఇంత ఈజీగా చెడిపోయే అవకాశం లేదు, 2-3 రోజుల కల్లా లడ్డు పాడైపోతున్నాయని కోడై కూర్చున్నాం, ఇల్లెక్కి కూసాం, మొత్తుకున్నాం, అభ్యర్థించాం, చెప్పాం, బాబు చూసుకో, తప్పది, అపచారం అది. కానీ ఆయన పార్టీ కానీ, ఆయన పార్టీని మించిన 2 చైర్మన్లు కానీ ఎవరు పట్టించుకోలేదు. సరికదా, తెలిసి మరి నోయింగ్ ఫుల్లీ వెల్ కల్తీని కంటిన్యూ చేశారు. ఎవరికైతే ఆ శాంపుళ్ళు, తప్పుడు శాంపుల్ తెలిసాయో వాళ్ళకే మళ్ళీ 2 సంవత్సరాల పాటు ఇచ్చారు.